హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రవలి. అందరూ ఎలా ఉన్నారండి? టుడే వ్లాగ్ ఏంటంటే మేము కొత్త కార్ షోరూమ్ డెలివరీ కొంటున్నాం అనమాట. అందుకని వెళ్తున్నాము. యాక్చువల్గా మాకు ఒక కారు ఉందండి, ఇంకో కారు కొంటున్నాము. మా హస్బెండ్ ట్రావెల్ పర్పస్ మీద కొంటున్నాం అనమాట. దామ్నేడ్ దగ్గర వెళ్తున్నాము. అక్కడ మారుతి సుజుకి షోరూంలో కొనేది. ఎగ్జాక్ట్గా మేము ఒక 10:30 అరౌండ్ బయలుదేరామన్నమాట. కొంచెం మంచి టైం చూసి తీసుకుందాము అనేసి షోరూమ్ దగ్గరికి రీచ్ అయిపోయాం మేము ఆల్రెడీ. సరే చూస్తుంటే ఇంకా మా అక్క మా సిస్టర్ అనమాట. వీళ్ళు ఇది మారుతి సుజుకి షోరూమ్, ఇది హైవే రోడ్లో ఉంది ఇది. సరే ఇంక మేము ఒక మంచి టైంకి చూసి మా ఆయన డ్రైవ్ చేసి అలా మూవ్ చేసి పెట్టేశారు. మనం బయట వెళ్ళాలంటే మన టీఆర్ నెంబర్ రావాలి కదా, అది రాకపోతే బయట వెళ్ళామనుకో అంతే, మళ్ళీ టీఆర్ నెంబర్ కోసం వెయిట్ చేయడం తప్ప ఇంకేం చేయలేము. సరే మూవ్ చేసి మా హస్బెండ్ మా పాప దగ్గర నుంచి కీస్ తీసుకున్నాడు మూవ్ చేయడానికి. కొద్ది దూరం అలా మూవ్ చేసి పెట్టేసాము, వాళ్ళకి ఇచ్చేసాము. టీఆర్ నెంబర్ రెడీ చేయండి, మళ్ళీ మేము తీసుకుంటాము అంటున్నాము. అప్పటికే టైం ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది. ఇంకా తిరుపతిలో బస్ స్టాండ్ దగ్గర మినర్వాకి వచ్చామన్నమాట భోజనం చేయడానికి ఆఫ్టర్నూన్ లంచ్కి. లోపల ఇలా ఉందన్నమాట మొత్తము. అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఆల్ టైప్స్ అనమాట. మనకి గ్లాస్ టైప్తో కావాలంటే గ్లాస్, దేవుడు అవతారాలు సంబంధించినవి అన్ని ఫొటోస్ ఫ్రేమ్స్ అవన్నీ ఉన్నాయి. కావాల్సి మనం తీసుకోవచ్చు అనమాట. లోపలంతా ఇలా ఉంది. అది వచ్చి ఆర్టిఫిషియల్ చెట్టు కాదు, నార్మల్ చెట్టు అది. అంతా ఇలా ఉంది లోపలంతా వ్యూ. సర్వైతే ఇంకా ఆర్డర్ చేసుకుందాం, అరౌండ్ 2 అయిపోతుంది అని వెళ్ళాము. మా పాప తనే ఆర్డర్ చేయాలి అని చెప్పి లాక్కుంటాను, నేనే ఆర్డర్ చేస్తాను అనేసి. నార్మల్గా స్టార్టర్స్ బుక్ చేసాం ఫస్ట్. మేమైతే బేబీకార్న్ మంచూరి, అలాగే తర్వాత స్ప్రింగ్ రోల్స్ బుక్ చేసాము, వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్స్. నాకైతే బేబీకార్న్ సరిగ్గా నచ్చలేదనమాట, కొంచెం పచ్చి పచ్చిగా ఉండింది. స్ప్రింగ్ రోల్స్ చాలా టేస్ట్ ఉన్నాయన్నమాట, లోపలంతా బాగా నార్మల్ స్పైసీగా అలా ఉన్నింది. మరి వాళ్ళ ఫుడ్ చాలా బాగుంటుంది. ఈరోజు సాటర్డే అవడం వల్ల వెజిటేరియన్ తిన్నాం. అలాగే కార్ డెలివరీ ఉంది కదా, మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము, దానికోసం అనేసి వెజిటేరియన్ తిన్నాము. నాన్స్ తీసుకున్నాము. నాన్స్కి వచ్చి పన్నీర్ బటర్ మసాలా, వెజిటేబుల్ కర్రీ తీసుకున్నాం, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తింటున్నాము. ఈరోజు వేరే సాటర్డే, నేను హాఫ్ డే వచ్చి ఫాస్టింగ్ ఉంటాను, నా వల్ల ఇంకా ఎక్కువ ఆకలి ఇవ్వడం వల్ల గబగబా తినేసామన్నమాట. తినేసాము. మా పాప అస్సలు తినడం లేదు, నాకు కారం ఉంది వాళ్ళ నాన్నకి ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ తెప్పించుకొని ఐస్ క్రీమ్ తింటుంది. ఇంత ఐస్ క్రీమ్ తనే తింటుంది అనేసి నేను అరుస్తున్నాను. తర్వాత మేము తినేసాము. థ్యాంక్ యూ అని చూపిస్తున్నాను మీకు. షోరూమ్ వాళ్ళకి మా హస్బెండ్ కాల్ చేసి ఇంకా 2 అవర్స్ పడుతుంది సార్ అన్నారు. అక్కడ వెళ్ళి ఇక్కడ వెయిట్ చేసేది మనము అనేసి, సార్ దగ్గరలో కపిల్ తీర్థం ఉంది, టెంపుల్కి వెళ్దాము, వాటర్ ఫాల్స్ అని చూద్దాం, చాలా బాగుంటుంది, అది వేరే వర్షం ఎక్కువ పడింది కదా, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అనేసి. చూడండి పైన వ్యూ ఎంత బాగుంది కదా, అసలు కొండ పైనుంచి వాన నీళ్ళు కొండల్లో నుంచి దిగి కపిల్ తీర్థంలో పడతాయి. ప్యూర్ వాటర్ కదా అవి. అసలు బయట ఎంత వ్యూ ఇలా ఉంది. ఇక్కడ పైన చెట్టు కింద వేప చెట్టు అనమాట, ఆ కార్నర్లో వేప చెట్టు కింద నాగాలమ్మ శిల్లు ఉంటాయి కొన్ని. అక్కడ ఫొటోస్ తీసుకుంటారు, చాలా బాగుంటుంది ఫొటోస్ కూడా ప్లేస్ అక్కడ. ఇది వ్యూ టూరిజం ప్లేస్ కాబట్టి ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది నార్మల్గానే. వాటర్ వాళ్ళు ఇంకా క్రౌడ్ చూడడానికి వచ్చిన వాళ్ళంతా. యాక్చువల్గా మేము కూడా వాటర్ చూద్దామని వెళ్తున్నామండి, ఎంతో ఫ్లోటింగ్ ఉంది, తిరుపతిలోనే ఉంటాము, మనం రాలేకపోతున్నాము అనేసి లోపలికి వెళ్ళాము. అటుపక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. చూడండి వ్యూ మీకు చూపిస్తున్నాను, ఎంత పడుతుందో వాన, వర్షం పడి. చూడండి ఎంత ఫ్లోటింగ్ ఉంది, హెవీ ఫ్లోటింగ్ ఉంది. ఎవరిని పంపించడం లేదు, మొత్తం ముందర కట్టేసారు. దూరం నుంచి మనం చూసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. పైన కొండల నుంచి పడుతుంది చూడండి ఎంత ఫ్లోటింగ్. ఆ సౌండ్ అయితే మన ముందర వరకు అంత సౌండ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను మొత్తం మీకు కపిల్ తీర్థం వాటర్ చూపిస్తాను. అప్పటికే టైం అయిపోయింది, ఇంక మేము షోరూమ్కి రీచ్ అయిపోయాము, 7 అయిపోయింది మాకు టైము. సరే ఇంకా ఓపెన్ చేస్తున్నామంతా. మా హస్బెండ్ ఫుల్ కోపం బ్లాస్ట్ అయిపోయిందనమాట. ఏంటి ఈ టైంకి ఇస్తారా, టీఆర్ఎం రావడానికి ఇంతసేపు అవుతుందో, ఎప్పుడు మేము వెళ్ళాలి కాణిపాకం టెంపుల్, కార్ పూజ చేయించుకోవాలి అనేసి వాళ్ళు వచ్చేసాడు. ఫుల్ డల్ అయిపోయాడు. ఇంకా కార్ ఓపెనింగ్ తీసుకునేసాము, అంతా అయిపోయింది, ప్రాసెసింగ్ అంతా అయిపోయింది, టీఆర్ నెంబర్ అంతా వచ్చేసింది. సరే ఇంకా కీస్ అవన్నీ ఇస్తారు కదా, మా పాపకి ఇమ్మన్నారనమాట. మా పాప వాళ్ళ మామయ్య చిన్నపిల్లలు ఇద్దరు తీసుకుంటున్నారు. ఇంకా కాణిపాకం పూజ ఈరోజు చేపిలేము మనము, ఇంకా రేపు పొద్దునైనా వెళ్తాము. యాక్చువల్గా టెంపుల్ 8 వరకే ఉంటుంది కదా, 1-2 అవర్స్ ముందు ఉన్నా కూడా మనం కారుకి పూజ చేయించుకొని అక్కడైనా పెట్టేసి గుడికి వెళ్ళొచ్చు.
అక్కడ ఇంత లేట్ అయిపోతే 7 అయిపోతే వెళ్ళే ఈజీగా 1 అవర్ పడుతుంది. మళ్ళీ కార్ పూజ చేయించుకోవాలంతా లేట్ అయిపోతుంది అనేసి వద్దనుకునేసాము. టుమారో మార్నింగ్ అలా వెళ్దాంలే అనేసి అనుకున్నాం అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో నేను కాణిపాకం మొత్తం కార్ పూజ ఎలా చేస్తారు అవన్నీ మొత్తం మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందన్నమాట. యాక్చువల్గా వీడియో లాస్ట్లో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.